నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు ఐఏఎస్ అమోయ్ కుమార్ అవినీతి అక్రమాలపై విచారణ జరిపించాలి ఈడీ అధికారులకు ఫిర్యాదు చేసిన వట్టి నాగులపల్లి బాధితులు ఎంత ఉన్నత స్థాయిలో ఉన్న వివక్షకు గురవుతున్న ఎస్సీ ఎస్టీలు ఎస్టీ ఎంప్లాయీస్ సన్మాన సభలో జాతీయ ఎస్టీ కమిషన్ మెంబర్ జటోత్ హుసేన్ ధాన్యం కొనుగోలులో మోసాలకు పాల్పడితే చర్యలు తప్పవు వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే బాలునాయక్ ధరలను వెంటనే తగ్గించాలని సిపిఎం డిమాండ్ కలెక్టర్ కు వినతి పత్రం అందించిన మల్లు నాగార్జునారెడ్డి ఎస్సీ ఎస్టీలు సమాజంలో ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నా వివక్షకు గురి కావడం బాధాకరమని జాతీయ ఎస్టీ కమిషన్ మెంబర్ జటోత్ హుసేన్ అన్నారు. జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడిగా నూతనంగా నియమితులైన సందర్భంగా ఎస్బీఐ ఎస్టీ ఎస్సీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆయనను ఘనంగా సన్మానించారు. హైదరాబాద్ హ్యాబిట్స్ లోని పర్వానా హాలులో జరిగిన కార్యక్రమంలో ఎస్బీఐ బ్యాంకు సీజీఎం రాజేష్ కుమార్ తో కలిసి జటోత్ హుసేన్ మాట్లాడారు. 33 ఏళ్ల తర్వాత తెలుగు బిడ్డకు ఎస్టీ కమిషన్ సభ్యుడు పదవి దక్కిందని జాతి బాగు కోసం తన వంతు కృషి చేస్తానని అన్నారు. ఉన్నందుకు వారికి కూడా మనం చాలా ఘనమైన ఈ రోజు సన్మానం చేస్తా ఉన్నాము. ఈ సన్మానాన్ని సౌందర్యంగా స్వీకరిస్తున్న ఈ రోజు పెద్దలకు మరొకసారి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ కృతజ్ఞతలు తెలపాలని మీ అందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లతో ఈ రోజు ఈ హాలు మారుకోగల గట్టి చప్పట్లతో ఒకసారి వాళ్ళకి మనం మన తరఫున ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే మనకి అవకాశం ఇచ్చారంటే అది చాలా గొప్ప వరము. నిజానికి ఈ ఒక హుసేన్ గారి ఈ రోజు ఇంత పెద్ద పదవిని అలంకరించినటువంటి హుసేన్ గారికి నిజంగా మనము ఎంత చేసినా కానీ ఎంత పై స్థాయిలో ఉన్నా కానీ మన ఎస్ఆర్ వారికి ఉన్న విశాల హృదయం వారి విశాల హృదయానికి మనం అందరము ఒకసారి గట్టిగా చెప్పండి. వారికి ఇంకా ఇందాక వెంకట గారు కూడా అంటున్నారు సంసద్ ఎంతో దూరం లేదు లోక్నాయక్ భవన్ నుంచి. నిజమే మిమ్మల్ని పెద్ద సభలోనే మిమ్మల్ని కూడా మీరు చూడాలి. అలాగే కోట్ల మందిని మీరు మీ యొక్క శక్తి యుక్తులతో కాపాడాలి. ఈ యొక్క కోట్ల ఎస్సీల గొంతుకై నిలవాలి అని ఎస్బీఐ ఎస్టీఎస్సీ అసోసియేషన్ తెలంగాణ చాలా సంతోషదాయకం. ఇవాళ ఇక్కడున్న ప్రెసిడెంట్ గారు, సూర్యం గారు, రాఘవ్ గారు, అలాగే సీజీఎం రాజేష్ సార్, ఈ జోనల్ హెడ్ ఆధ్వర్యంలో చిన్న సన్మాన ప్రోగ్రాంతో పాటు సన్మానం అంటే పాత్ర అది మనం ముందుగా అర్థం చేసుకోవాల్సిన విషయం. వాళ్ళు మనం మీద పిలిచిరంటే మాకు సన్మానంతో పాటు మాకున్న మంచి చెడు మా జాతి ఎస్సీ ఎస్సీ బిడ్డలకు కొన్ని ఇబ్బందులు ఏదో రకంగా మా బిడ్డ మా కమిషన్ మెంబర్ అయ్యిండు, అలాగే మా మంచి చెడు మాకు సపోర్ట్గా ఉండాలి అని ఆలోచనగా ఉన్న దాంట్లో ఎక్కడో ఉదాహరణ కూర్చుంటుంది. నేను ఆల్రెడీ చిన్న చిన్న సమస్యల మీద చేస్తున్నా, కానీ ఈరోజు మాత్రం పర్టికులర్గా చాలా సంతోషదాయకంగా మా ప్రెసిడెంట్ గారు, జనరల్ సెక్రటరీ గారు, అలాగే సిజిఎం గారు ఆధ్వర్యంలో Today our SCST Welfare Organization Seva has organized the first citizen function for our ST Commission Welfare Mission. All government of Telangana, we have a member of the ST Commission, we have a member of the SC Commission also. Today's felicitation function is there for him. He also discussed about the initiatives for the commission is doing. State Bank of India in particular is very particular about the impact of Telangana government of SCST community in particular. What is initiatives like they will take for the growth for the particular and Hussain Garu also shared about the customer service. We are also committed to customer service for development of Telangana as a whole. Yesterday bank was declared in the Passenger Days at the National Bank. And bank is committed towards increasing our state investment. Thank you.
పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా నర్సంపేట పోలీసుల ఆధ్వర్యంలో సిటిజన్ క్లబ్ లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. సుమారు 200 మంది యువకులు రక్తదానం చేశారు. పోలీస్ అమరవీరుల వారోత్సవాలను పురస్కరించుకొని నిర్వహించిన ఈ శిబిరాన్ని ఈస్ట్ జోన్ డీసీపీ రవీందర్, ఏసీపీ కిరణ్ కుమార్, సిఐలు రమణమూర్తి, చంద్రమోహన్, సాయి రమణ కలిసి ప్రారంభించారు. ఈ నెల 31 వరకు పోలీస్ అమరవీరులను స్మరించుకుంటూ రోజుకో కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ మండల ఎస్ఐలు రఘుపతి, రవికుమార్, మహేందర్, రాజేష్ రెడ్డి, వెంకటేశ్వర్లు, ప్రశాంత్ బాబు పోలీసులు పాల్గొన్నారు. ఆదేశాల మేరకు నర్సంపేట కేంద్రంలో రక్తదాన శిబిరం ఈ శిబిరానికి దాదాపుగా వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పోలీస్ తరఫున సివిల్ కూడా ముందుకు చంద్ర కూడా ఇండస్ట్రీగా రక్తదానం చేస్తారు. ఇందులో చూస్తే 35 టైమ్స్ 40 టైమ్స్ ఇచ్చిన వాళ్ళందరూ కూడా చాలా స్పెషల్ గ్రూప్స్ వెరీ ఫాస్ట్ వాళ్ళందరూ కూడా అందరం కూడా రక్తదానం వాళ్ళని చూస్తే మనం చాలా ఇన్స్పిరేషన్ వాళ్ళు ఇలాంటి ఆపరేషన్ ఇలా కావచ్చు చాలా కాలం వచ్చి రక్తదానం చేయాలని ఈరోజు మా తరఫున మా పోలీసు వాళ్ళు చేసిన ప్రోగ్రాంలో వచ్చి సహకరించిన ప్రతి ఒక్కరికి వారిని మా సిబ్బంది కానీ ఎవరైతే ఇందులో సంబంధించి రోజు యాక్టివిటీ సంబంధించి ఒక 1 వీక్ యాక్టివిటీస్ పోలీస్ యాక్టివిటీ చేశారు. ఇది రోజు కూడా రక్తదానం చేస్తున్నారు. చిన్నకి సంబంధించి ఇతర యాక్టివిటీస్ కూడా చేస్తున్నారు. 1 వీక్ ప్రోగ్రామ్ ఈ ఓపెన్ ఏంటంటే జిల్లా వైజ్ మా ఆల్రెడీ కమిషన్ వల్ల మా అందులో నల్గొండ జిల్లా డిండి మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న వడ్ల కొనుగోలు కేంద్రాన్ని డీసీసీబీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డితో కలిసి దేవరకొండ ఎమ్మెల్యే నైనావత్ బాలునాయక్ ప్రారంభించారు. అనంతరం తహసీల్దార్ ఏర్పాటు చేసిన కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని 36 మంది లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నైనావత్ బాలునాయక్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మోసాలకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని, కఠిన చర్యలు తప్పవని దేవరకొండ ఎమ్మెల్యే నైనావత్ బాలునాయక్ హెచ్చరించారు. జరగాలి నువ్వు గాడ కెమెరా పట్టుకొని ఉంటే ఇళ్ళ పడుతుంది పెద్దన్న నీ సెల్ ఇళ్ళ పడుతుంది మా దాంట్లో ఇబ్బంది అక్కడ పోతే అయిపోయేది కదా అది అడ్డమైంది ఇది అడ్డమైంది ఓకే సార్ ఓకేనా
రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా గతంలో పనిచేసిన ఆమోయ్ కుమార్పై రంగారెడ్డి జిల్లా వట్టినపులపల్లి శంకర్ హిల్స్ ఫ్లాట్స్ పర్చేంజర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు బషీర్బాగ్లో ఈడీ అధికారులకు ఫిర్యాదు చేశారు. 1983లో రంగారెడ్డి జిల్లా గండిపేట మండల వట్టినాగులపల్లిలో 460 ఎకరాల్లో 3,333 ఫ్లాట్లను కొనుగోలు చేశామని అసోసియేషన్ సభ్యులు లక్ష్మీకుమారి కృష్ణారెడ్డిలు తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో తీసుకువచ్చిన ధరణి పోర్టల్ ద్వారా తమ ఫ్లాట్లను వేరే వారిపై రిజిస్ట్రేషన్ చేయించారని ఆరోపించారు. మాజీ మంత్రి కేటీఆర్ అండతో తమ ఫ్లాట్లను వ్యవసాయ భూమిగా చిత్రీకరించి విద్యుత్ పర్మిషన్ తీసుకొని కబ్జా చేశారని, అప్పటి మంత్రి కేటీఆర్ ప్రోత్బలంతోనే కలెక్టర్ ఆమోయ్ కుమార్ స్థలాల బదలాయింపు చేశారని పేర్కొన్నారు. అవినీతికి పాల్పడిన ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్పై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. Yes, once more. Sir, itla pattukoli. Sorry. వెనకాల పాపు సార్. అమ్మ ముందు వేసి నిలబడి ముందు ఉండాలని చెప్పా. సంతకాలు రెవెన్యూ రికార్డ్స్లో మార్పించుకొని పట్టాదారు పాస్బుక్ తీసుకోవటం, తర్వాత మాకు చాలా ఇబ్బందులు క్రియేట్ చేయటం మొదలుపెట్టాడు. 2019-20 టైంలో చాలా డాక్యుమెంట్స్ థర్డ్ పార్టీస్కి ఎగ్జిక్యూట్ చేశాడు. చిన్న చిన్న ప్లాట్స్గా చేసి సొంత లేఅవుట్ ఏర్పాటు చేసుకొని థర్డ్ పార్టీస్కి అమ్మి కొన్ని 100 కోట్ల రూపాయలు పబ్లిక్ నుంచి తీసుకున్నాడు. ఇది ఒక క్రైమ్ ద్వారా మాకు అమ్మిన రైతులు కానీ, అట్లానే వాళ్ళ దగ్గర కొని థర్డ్ పార్టీస్కి అమ్మి డబ్బు చేసుకున్న జయహింద్ రెడ్డి కానీ, ఇదంతా కూడా ఈ ల్యాండ్ మాఫియా ఏర్పాటు చేసిన ట్రాన్సాక్షన్స్ ద్వారా పిఎంఎల్ఏ యాక్ట్ అంటే మనీ లాండరింగ్ యాక్ట్ ఎక్టాస్ అవుతుంది. కాబట్టి మేము ఇక్కడ జాయింట్ డైరెక్టర్ గారిని, ఈడీ గారిని కలిసాము. అదేవిధంగా మా వెండర్స్ దగ్గర, ఒరిజినల్ రైతుల దగ్గర రిటైర్డ్ డీజీపీ ఆల్ఫ్రెడ్ గారు ఒక పార్ట్నర్షిప్ ఫరం ఏర్పాటు అసోసియేషన్ వాళ్ళము ఈడీకి కంప్లైంట్ చేసేందుకు వచ్చాము. గత ప్రభుత్వ హయాంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా ఉన్న అమయ్ కుమార్ చేసిన ఆగడాలను మేము ఈడీ దృష్టికి తీసుకొచ్చాము. మా భూములన్నీ కూడా, మా ప్లాట్లన్నీ కూడా వ్యవసాయ భూములుగా చూపుకుంటూ చాలా పెద్ద ఎత్తున అక్రమాలు చేసి ల్యాండ్ మాఫియాకి ఇవన్నీ రిజిస్ట్రేషన్ అయ్యేటట్టు, ఓన్లీ వాళ్ళకు మాత్రమే రిజిస్ట్రేషన్ అయ్యేటట్టు వీరు అమయ్ కుమార్ గారు తన అధికార దుర్వినియోగం చేసినాడు. అయితే 200 ఎకరాలు మా వెంచర్ల 200 ఎకరాలు భూమిని ఆయన హయాంలో రిజిస్ట్రేషన్ అయింది. ఒక్కొక్కటి 15 నుంచి 20 కోట్ల దాకా ప్రతి ఎకరం అమ్మిండ్రు. ఒక 3,000 నుంచి 4,000 కోట్లు దీంట్లో లావాదేవీలు జరిగినవి. ఈ 200 ఎకరాలు అమ్మి ఈ 4,000 కోట్లను అధికారులు అప్పటి దేశవ్యాప్తంగా పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునారెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం సిపిఎం కేంద్ర కమిటీ పిలుపు మేరకు సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు సిపిఎం సూర్యాపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాగార్జున రెడ్డి మాట్లాడుతూ
దేశంలో నిత్యావసర సరుకుల ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయని వాటిని నియంత్రించడంలో బీజేపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. కేరళ సిపిఎం ప్రభుత్వ రేషన్ షాపుల ద్వారా 14 రకాల నిత్యావసర వస్తువులను ప్రజలకు అందిస్తుందని, దేశవ్యాప్తంగా ఈ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని కోరారు. అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్కు సమర్పించారు. హైదరాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అబిడ్స్ లోని బొగ్గులకుంట మయూర్ పాన్ షాప్ సమీపంలో ఫైర్ క్రాకర్స్ షాప్ లో అగ్ని ప్రమాదం జరిగింది. మంటల్లో టపాసులు పేలిపోయాయి. దీంతో మంటలు వేగంగా వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఐఏఎస్ అమోయ్ కుమార్ అవినీతి అక్రమాలపై విచారణ జరిపించాలి. ఈడీ అధికారులకు ఫిర్యాదు చేసిన వట్టి నాగులపల్లి బాధితులు. ఎంత ఉన్నత స్థాయిలో ఉన్న వివక్షకు గురవుతున్న ఎస్సీ ఎస్టీలు. ఎస్టీ ఎంప్లాయీస్ సన్మాన సభలో జాతీయ ఎస్టీ కమిషన్ మెంబర్ జటోత్ హుసేన్. ధాన్యం కొనుగోలులో మోసాలకు పాల్పడితే చర్యలు తప్పవు. వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే బాలునాయక్. ధరలను వెంటనే తగ్గించాలని సిపిఎం డిమాండ్. కలెక్టర్కు వినతి పత్రం అందించిన మల్లు నాగార్జునారెడ్డి. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.